హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అప్పట్లాగానే అనమాట. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అనేది మీరు అందరూ టైటిల్ చూసేసారు కదా. చాలా ఎక్సైట్గా ఉండండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. అంటే మీరు ఒక రిలేషన్లో ఉండాలి అనుకున్నా, ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నా, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఒక క్రష్ కావచ్చు, బట్ ప్రేమలో ఉండే వాస్తవాలు, అలాగే ఇష్టంలో ఉండే నిజాలు అవన్నీ నేను డీటెయిల్‌గా చెప్పేస్తాను ఈరోజు వీడియోలో. చాలా షార్ట్ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీరు ఎవరినైనా కానీ ఇష్టపడితే ట్రావెల్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ 6 మంత్స్ ఆ రిలేషన్‌ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళు ఎంతవరకు ప్రాపర్‌గా మనతో ఉంటున్నారు, ఎంత ఇష్టంతో ఉంటున్నారు, అసలు ఇది ట్రూ రిలేషనా, ఫేక్ రిలేషనా అని తెలియాలి అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. అండ్ ఈలోపే అంటే చాలామంది 2 మంత్స్‌లోనో, 3 మంత్స్‌లోనో బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అదంతా ఫేక్ అనుకోండి. అండ్ ఖచ్చితంగా ప్రాపర్‌గా అంటే ఎలా చెప్పాలి? మీకు తెలియాలి అసలు ఇది ఏ రిలేషన్ అనేది అనిపిస్తే మాత్రం మీరు డెఫినెట్‌లీ 6 మంత్స్ అలా వెయిట్ చేయండి. 6 మంత్స్ తర్వాత కూడా ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా డీప్ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే మాత్రం అది చాలా గుడ్ రిలేషన్ అని చెప్పుకోవాలి అనమాట. అండ్ ఇదంతా చాలా మందికి తెలీదు అనమాట. అండ్ రిలేషన్‌లో చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మీరు ఏంటి, ఎవరు, ఎలా అని తెలుసుకోవాలి అనుకుంటే రిలేషన్‌ని 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ కూడా ఏం సరిపోదు. అస్సలు తెలీదు అనమాట. మాక్సిమం 6 మంత్స్ కంప్లీట్ చేసేసేయండి. ఆ తర్వాతే అర్థమవుతుంది. ఒకరి గురించి ఒకరికి చాలా వరకు ఐడెంటిఫై అయిపోతుంది అనమాట. సో, వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా? మనతో ట్రావెల్ చేయగలరా లేదా? సో, ఎంతవరకు ఎమోషనల్ అవుతున్నారు? ఎంతవరకు డీప్ అవుతున్నారు? సో, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా? ఉండదా? అనేది కూడా చాలా వరకు క్లారిటీ వస్తుంది అనమాట. ఆఫ్టర్ 6 మంత్స్ అనమాట. ఈలోపు ఏం రాదు. ఈలోపే బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయారంటే మాత్రం అది ఖచ్చితంగా 100% ఫేక్ రిలేషనే. అండ్ నెక్స్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కూడాను 48 అవర్స్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫేక్ అని ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ 48 అవర్స్‌లోనే చాలా జరిగిపోతూ ఉంటాయి. అండ్ మీకు తెలుసో లేదో కానీ మీకు ఏదన్నా పెద్ద గొడవ అయిందనుకోండి, ఏదో డిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి, మీతో మాట్లాడట్లేదు అంటే జస్ట్ 48 అవర్స్‌లోనే అర్థమైపోతుందనమాట వాళ్ళు ఏంటి అనేది. సో, అంటే ఈలోపే వాళ్ళకేంటంటే ఐ థింక్ వాళ్ళు ఏదన్నా రాంగ్‌గా మాట్లాడినా, లేకపోతే మిమ్మల్ని విడిచి ఉండలేకపోయినా కూడాను అండ్ చాలా తొందరగా మళ్ళీ మీకు కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ మిమ్మల్ని బుజ్జగించుకోవటమో, దగ్గర చేసేసుకోవటమో, అండ్ సారీలు చెప్పుకోవటం ఏదో ఒకటి చేస్తారు ప్రయత్నం అనేది. ఎందుకంటే వాళ్ళు ఉండలేరు అనమాట ఐ థింక్. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే సో, 48 అవర్స్‌లోనే సో, వాళ్ళు ఎంతవరకు డీప్‌గా మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అనేది కూడా తెలిసిపోతూ ఉంది. అయినా కూడా అంటే ఇంకా ఎక్కువ డేస్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారు మీతో మాట్లాడకుండా అంటే మాత్రం సో, వాళ్ళు మీకు పర్ఫెక్ట్ చాయిస్ కానే కాదు. సో, వాళ్ళేమంత జెన్యూన్ అయితే కాదు అనేది మీకు ఈజీగా అర్థమైపోవాలి. ఎవరైనా కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం ఇష్యూ జరిగినా కూడాను అండ్ 48 అవర్స్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారు అనుకోండి మీతో మాట్లాడకుండా, వాళ్ళని అస్సలు నమ్మొద్దు అనమాట. అండ్ నమ్మారు అంటే మాత్రం మీ గొయ్యి మీరే తీసుకున్నట్టు అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మీకోసం ఏడ్చిన వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టుకోరు అనమాట. అండ్ రిలేషన్స్‌లో చాలామంది ఒకరితో ఒకరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు అనమాట. ఈ కనెక్టివిటీ గురించి మనం మాటలతో చెప్తే వచ్చేది కాదు. ఐ థింక్ ఆ బాండింగ్ వల్ల ఏర్పడుతుంది ఆటోమేటిక్‌గా అనమాట. ఎవరికి పెయిన్ పడుతున్నా కూడాను అది తీసుకోలేరు. హార్ట్‌కి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మీకోసం ఒక పర్సన్ ఎవరైనా కానీ ఏడుస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు ప్రాణం పోయినా సరే మిమ్మల్ని వదులుకోరనమాట. అసలు మిమ్మల్ని విడిచిపెట్టరు అంతే ఇంక. ఎందుకంటే చాలా ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే కదా వాళ్ళకి ఆ ఏడుపు అనేది వస్తుంది. సో, డెఫినెట్‌లీ ఎక్కువ పెయిన్ తీసుకొని ఎమోషనల్ అవుతూ మీకోసం తపిస్తూ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఏం జరిగినా మిమ్మల్ని విడిచిపెట్టరు. అండ్ వీటన్నిటితో పాటుగా కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా స్మైల్‌తో మాట్లాడటం అండ్ చాలామంది మీరు చూస్తున్నట్లయితే కొంతమంది రిలేషన్స్ ఎంత మంచిగా ఉంటాయంటే చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే చాలా స్మైల్‌తో చాలా అంటే నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ అదొక హ్యాపీగా వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి కూడా చూసుకుంటూ ఉంటారు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ నిజంగా ఇష్టపడే వాళ్ళలో ఇది కన్ఫర్మ్‌గా జరుగుతుంది అనమాట. అంటే ఎమోషన్ ఎంతైతే ఉంటుందో అండ్ దానికి మించి ఇంకా చాలా హ్యాపీని అంటే రిసీవ్ చేసుకుంటారనమాట ఒక సంతోషాన్ని అనేది. సో, అలా ఇక్కడ కూడా ఏంటి అంటే మీరు ఎవరైనా కానీ మీరు రిలేషన్స్‌లో ఉన్నవాళ్ళు ఐ థింక్ మీ పార్ట్నర్‌తో మీరు చాలా జోవియల్‌గా, హ్యాపీగా అండ్ మీరు లైఫ్ లీడ్ చేస్తున్నట్లయితే మాత్రం ఆ రిలేషన్ అనేది చాలా బావుంటుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఎంత పెద్ద డిస్టెన్స్ వచ్చినా కూడాను
చాలా తొందరగా కలిసిపోవటం అనమాట. చాలామంది లైఫ్‌లో గొడవలు అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ గొడవలు అవుతే అవ్వనివ్వండి, తప్పేం కాదు. నిజంగా గొడవలు అవ్వాలి. నేను చెప్తున్నాను. మీరందరూ అనుకోవచ్చు అసలు వద్దు ఈ గొడవలు, ఏంటి ఈ చిరాకు ఇవన్నీ అని అనుకుంటారు కానీ రిలేషన్స్‌లో. బట్ ఖచ్చితంగా అవ్వాలి అనమాట గొడవలు. ఎందుకు అవ్వాలో కూడా చెప్తాను. అండ్ రిలేషన్స్‌లో గొడవలు అయితేనే ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది అనమాట. వాళ్ళు ఎంతవరకు మనకి దూరంగా ఉండగలరు అనేది తెలుస్తుంది ఒక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గొడవలు అవ్వటం వల్ల కూడా వాళ్ళ మనసులో ఏముందనేది కూడా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మీరు గమనించారో లేదో గానీ మనం హ్యాపీగా ఉన్నప్పుడు, జాలీగా ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. మనకి ఏదైనా కోపం బాగా విపరీతంగా వచ్చినప్పుడు అండ్ గొడవ పెద్దదైనప్పుడు మన మాట తీరు వేరేలా ఉంటుంది. అంటే మన బిహేవియర్ తేడా కొట్టేస్తూ ఉంటుందనమాట. అప్పుడే మనసులో, హార్ట్‌లో ఏముందో బయటకొస్తుంది అనమాట. ప్రేమగా ఉన్నప్పుడు వచ్చే మాటలు ఎవరు నమ్మొద్దు. కోపంతో వచ్చినప్పుడు మాటలే నమ్మండి. అంటే రియాలిటీలోకొస్తే అదే నిజమనమాట. ఇది చాలా మందికి తెలీదు. కానీ ఇన్ని జరిగినా కూడాను ఎండ్ ఆఫ్ ది డే మీరు అన్నీ మర్చిపోయి కలిసిపోతున్నారంటే మాత్రం మీరు సూపర్ అని చెప్పుకోవాలనమాట. ఆ రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. ఎంత పెద్ద డిస్టెన్స్ వచ్చినా, ఎంత పెద్ద గొడవైనా కూడాను మీరు మళ్ళీ ఏం జరగనట్టుగా, మళ్ళీ మీరు కలిసిపోతూ, మళ్ళీ మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు అంటే మాత్రం సో, ఆ తర్వాత మీకు ఇంకా ఎంత పెద్ద గొడవలొచ్చినా కూడాను అవన్నీ చాలా సిల్లీగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇదన్నమాట అండ్ మెయిన్‌గా కొన్ని విషయాలు చెప్పాను. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందా? హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ నేను ఇస్తాను. చెక్ చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.